కమాండర్స్ ఆర్వీలో కొంత పోస్టుల గురించి పూర్తి సమాచారం పేపర్ న్యూస్ ఒకసారి వినండి, క్లియర్గా చదువుతా. కానిస్టేబుల్ పోస్టులకు 39,000 మందికి అర్హత. పూర్తయిన దేహదారుఢ్య పరీక్షలు, త్వరలో తుది రాత పరీక్ష. కోర్టు తీర్పు మేరకు హోంగార్డులపై నిర్ణయం. పీఆర్బీ చైర్మన్ రవిప్రకాష్. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న 6,100 పోస్టుల కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 39,000 మంది దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 95,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 2024 డిసెంబర్ 30 నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ప్రారంభించింది. అవి గురువారం ముగిశాయి. నెలపాటు జరిగిన ఈ పరీక్షలకు 69,000 మంది మాత్రమే హాజరయ్యారు. 2023 ఫిబ్రవరిలో 4.90 లక్షల మంది ప్రాథమిక రాత పరీక్ష రాశారు. అర్హత మార్కులు వచ్చిన 95,000 మందిని దేహదారుఢ్య పరీక్షలకు పిలవకుండా వైసీపీ ప్రభుత్వం లేట్ చేసింది. సో హోంగార్డుల కోట విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పూర్తిగా వదిలేసింది. ప్రభుత్వం మారిన తర్వాత అభ్యర్థులు కూటమి పెద్దలకు విన్నవించడంతో ప్రక్రియ ప్రారంభమైంది. హోంగార్డ్ రిజర్వేషన్ కోసం కోర్టుకు వెళ్లిన 2,500 మంది న్యాయస్థానం అనుమతితో పీఈటీ, పీఎంటీ పరీక్షల్లో పాల్గొన్నారు. అర్హత సాధించిన 39,000 మందికి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామని పీఆర్బీ చైర్మన్ ఎం రవిప్రకాష్ తెలిపారు. సో అట్లనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి అంతా కాకినాడ జేఎన్టీయూకు అప్పగించారంట. ఓకే, ఇది విషయం. ఇది కమాండర్స్. సో ఆల్మోస్ట్ మీ అందరికీ చూసింటారు. నేను కూడా ఒక చిన్న అప్డేట్ ఇచ్చి పేపర్ న్యూస్ ద్వారా. సో మ్యాక్సిమం కుదిరితే మార్చి మనం సెకండ్ వీక్ అనుకున్నాము. సో ఒక వారం లేట్ అయిపోయి సో చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం అంటున్నారు. సో కాబట్టి మీరందరూ క్లియర్గా చదివి మంచి విజయాన్ని సాధిస్తారని కోరుకుంటున్నాను కమాండర్స్. జై హింద్. మరి